ప్రజలపై భారం మోపకుండా విద్యుత్ సంస్థల రుణాలను తీర్చాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో ఇంధన శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్కు ₹4 తగ్గించే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అమరావతి రాయపూడిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. రాజధాని ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కుట్ర కూడా ఉందా అనే విషయంలో విచారణ జరపాలంటూ కూడా ఆదేశించారు. బాపట్లలో మంత్రులు పార్థసారథి అనగానే సత్యప్రసాద్ పర్యటించారు. మంత్రులకు జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వాగతం పలికారు. కలెక్టరేట్లో డీఆర్సీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జువ్వలదిన్నెలో బోట్ల మిస్సింగ్ ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై ఒక టీంను కూడా ఏర్పాటు చేశారని అన్నారు. ఈ సందర్భంగా వారు పంపించారని కూడా తెలియజేశారు. ఎన్నికల హామీని ప్రభుత్వం నెరవేర్చడం లేదని సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు నిరుపేదలకు ఇంటి స్థలం నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా గంగిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని బట్టువారిపాలెం గ్రామస్తులు కష్టాలకు తెరపడింది. 1,50 లక్షలతో మంజూరైనటువంటి వంతెన నిర్ణీత సమయం కంటే ముందే నిర్మాణం పూర్తయింది. ఖమ్మం జిల్లా సుబ్లేడు ప్రభుత్వ పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు పిలుపునిచ్చారు. మహిళల రక్షణ లక్ష్యంగా ఒక ఉమెన్ సేఫ్టీ విభాగం నిఘా కొనసాగుతుందన్నారు డీసీపీ టి ఉషారాణి. వేధింపులకు పాల్పడితే ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. పరిగిలో డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ వినియోగంపై జిల్లా పౌర సరఫరాల అధికారి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో 13 అక్రమ డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. అగ్రకులాలే కీలక పదవులు అనుభవిస్తున్నారని పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ జాతీయ చైర్మన్ విజేఆర్ నారగోని అన్నారు. అణగారిన వర్గాలకు రాజకీయాల్లో సముచిత పదవులు దక్కడం లేదంటూ కూడా వారు వాపోయారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మత్స్యకారులు రోడ్డెక్కారు. ఏపీ తమిళనాడు మధ్య సముద్ర తీరంలో తరచూ నెలకొంటున్న వివాదాలపై ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. భయాందోళనతో కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ పహాడ్ షరీఫ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ వాహన తనిఖీల్లో 1,36,000 విలువైన 68 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ నాయకులు నిరసన తెలియజేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 5 డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. బాలికకు గర్భం దాల్చిందని స్కానింగ్ సెంటర్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ వరంగల్ జిల్లా నర్సంపేటలో కలకలం రేపుతోంది. రిపోర్టు తప్పని తేలటంతో కుటుంబ సభ్యులు అతన్ని చితకబాదారు. వరంగల్ జిల్లా నర్సంపేట శివార్లో ఉన్న డంపింగ్ యార్డ్ను తక్షణమే మూసివేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ తాండావాసులు రోడ్డెక్కారు. నర్సంపేట కొత్తగూడ రోడ్డుపై వాహనాలను ఆపి ఆందోళన నిర్వహించారు. ములుగు జిల్లా వెంకటాపురం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. బంకుల్లో డీజిల్, పెట్రోల్ అయిపోవడంతో బంక్ యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలంటూ కూడా సిఐటియు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ అప్పగించడాన్ని నిరసిస్తూ బస్ డిపో వద్ద ధర్నా చేపట్టారు. భువనగిరి మహాలక్ష్మి సమభావన సంఘ మహిళలను దివ్య అనే మహిళ మోసం చేసిందంటూ ఆ సంఘ సభ్యులు ఆరోపించారు. తీసుకున్న లోన్ కి డబ్బులు చెల్లించినా బ్యాంకులో కట్టకుండా మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరులో ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని సదస్సును ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదల వలసలో మండల పరిషత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం అత్యున్నత ప్రమాణాలున్న ప్రభుత్వ ఆఫీసును నిర్మించాలని అన్నారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని కలిసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. 5,000 మంది రావచ్చనే అంచనా మేరకు బండారి గార్డెన్స్ లో విందును ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన ఆలయంలో ఇక భక్తులతో కిటకిటలాడేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు నిర్వహించనున్న హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు అధికారులు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాధారంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి కోట వద్ద క్షుద్ర పూజలు కలకలపై కోట పడమర రాజగోపురం ప్రవేశ ద్వారం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి అలాగే వింత ఆకృతులను పెట్టారు. భువనగిరిలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీవాణి రవికుమార్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 100 రోజుల పాటు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు డాక్టర్ మనోహర్. కడప వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్ పై టీడీపీ నేత పట్టాభిరామ్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట హైవేలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూలు బస్సును ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో విద్యార్థులకు గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా 3 టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లను ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ కేసులో ఇసుక లారీని విడిచిపెట్టేందుకు 20,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఎస్ఐను ఏసీపీ అదుపులోకి తీసుకుంది. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా వడ్డెర సంఘ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. వడ్డెర కులాన్ని బీసీ నుంచి తొలగించి ఎస్టీలకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించాల్సిందిగా డిమాండ్ చేశారు. భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్నటువంటి పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు సిపిఐ పిలుపునిచ్చింది. ఈ ధర్నాకు 50 డీసీఎంలతో వేలాది మంది బాధితులు తరలివెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు నెలల తరబడి పెండింగ్ లో ఉండటంపై నిరసనకు దిగారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జాతీయ క్షయవాది నిర్మూలన దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నుండి క్షయవాదిపై వైద్యులు అవగాహన కల్పించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వసనాడులో నారా భువనేశ్వరి పర్యటించారు. మంకలదొడ్డి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె. పల్నాడు జిల్లా వినుగొండలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున నివాస స్థలాలు కేటాయించాలంటూ కూడా సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల జిల్లా శృంగారపురంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం స్వామివారి కళ్యాణం చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్వతీపురం జిల్లా బెలగాం రైల్వే స్టేషన్లోని అమృత్ భారత్లో రైల్లో ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. రాయగడ నుండి పార్వతీపురం వస్తున్నటువంటి సమయంలో మహిళ ప్రసవించిందని అధికారులు తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో కొత్తూరు హరిజనవాడిలో శ్మశాన వాటిక ప్రహరీ గోడను కొంతమంది వ్యక్తులు పగలగొట్టారు. గోడను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గంగాపట్నంపల్లి పాలెంలో బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఒకరు చనిపోగా నడుములోతు నీటిలో థర్మాకోల్ ఫీట్ 5 అంత్యక్రియలు తరలించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం మండలాల్లో గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మామిడికాయలు రాలిపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా రైతులు వేడుకుంటున్నారు. ప్రవచనకర్త గరకపాటి నరసింహారావుపై గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీస్ స్టేషన్లో బీసీ సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు అందించే భోజనం, కోడిగుడ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గరకపాటిపై కేసు నమోదు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో భారత్ గ్యాస్ డీలర్లు వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా గ్యాస్ వినియోగదారులు రోడ్డుపై ధర్నా చేశారు. గ్యాస్ బుక్ చేసిన ఏజెన్సీ వాళ్లు తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బయట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను దివ్యాంగులు కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేస్తుందంటూ కూడా వినతి పత్రాలు అందజేశారు. సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన 1,00,000 ఉద్యోగాల హామీ ఏమైందంటూ కడప జిల్లా వైసీపీ నేత దేవిరెడ్డి ఆదిత్య ప్రశ్నించారు. హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో గ్యాస్ గోదాంలో జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్పీ గ్యాస్ గోదాంలోని నిల్వలు, పంపిణీ విధానాన్ని కూడా పరిశీలించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ వద్ద టీబీ క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. టీబీ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కరాటం సాయి అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్షలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను విస్మరిస్తోందంటూ కూడా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పీవీవీ సత్యనారాయణ ఆరోపించారు. ఎస్సీ కమిషన్ 59వ ఉపకులాలకు ఒక రక్షణ కవచం లాంటిదన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినతులను స్వీకరించారు. శ్రీకాళహస్తిలో మద్యం మత్తులో వృద్ధురాలు రత్నమ్మ మనవడు వర్షిత్ రెడ్డిపై కొంతమంది యువకులు దాడి చేశారు. ఇంటి ముందు చెట్టు కొమ్మలు వేశారని అడగడంతో దాడికి పాల్పడినట్టుగా బాధితులు తెలియజేశారు.
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అవగాహన ర్యాలీ జరిగింది. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బుడగంజగ్గాల కాలనీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. ఓ వివాహ వేడుకలో మిగిలిన ఆహారం తిని దాదాపు 50 మంది కాలనీ వాసులు అస్వస్థతకు గురయ్యారు. అనంతపురం జిల్లా చాపిరి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. చాపిరి గుట్ట వద్ద వేటుగాళ్లు పెట్టిన ఉచ్చులో 2 చిరుతపులులు చిక్కుకోగా అందులో ఒక చిరుత మృతి చెందింది. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్యాస్ కష్టాలతో ప్రజలు రోడ్డెక్కారు. ఇక 3 రోజులుగా గ్యాస్ అందకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పల్నాడు జిల్లా నకరేకల్లులో గ్యాస్ బాధితులు రోడ్డెక్కారు. అద్దంకి నార్కెట్పల్లి హైవేపై సిలిండర్లతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. గ్యాస్ బుక్ చేసినా కూడా రావటం లేదని వారు ఆరోపిస్తున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని వేపకుంట సచివాలయం వద్ద సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందంటూ కూడా వారు విమర్శించారు. ఎస్టీలపై దాడులు, వేధింపులను తీవ్రంగా పరిగణించాలన్నారు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బోజిరెడ్డి. గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని స్పష్టం చేశారు. క్షయవాదిని నివారిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అని శ్రీకాకుళం జిల్లా వైద్యాధికారి అనిత పిలుపునిచ్చారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా టీబీ నివారణకు 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామంటూ కూడా ఆమె వివరాలు వెల్లడించారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామిని సినీ హీరో శర్వానంద్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేసిన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉప్పల్ నాచారంలోని పెద్ద చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువులోని మురికి నీటిని వదిలేసి పూడికను పూర్తిగా తొలగించాలని కూడా ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తనిఖీలు చేశారు. హాస్టల్ విద్యార్థినీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి మూసీని ఎందుకు పట్టించుకోలేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. అధికారం పోయాక ఇప్పుడు మూసీ గురించి కేటీఆర్ మాట్లాడడం ఉత్తమాటలే చెప్తున్నారంటూ కూడా వారు విమర్శించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జేవీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ గురించిన అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. పోలీసులు డ్రగ్స్ నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది. నంద్యాల జిల్లా బనగాలపల్లె పట్టణంలోని పెట్రోల్ బంకు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలంటూ కూడా మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పనపల్లి గ్రామంలో ఓ వ్యక్తి మరణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టి పోస్ట్ మార్టం చేసి హత్యగా నిర్ధారించి నిందితులను అరెస్టు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ నిధులు దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. ఇక లేని కేసులు ఉన్నట్టుగా మసిబూసి మారేడుకాయ చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. ఖమ్మంలోని మున్సిపల్ ఆఫీస్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ ఏజెన్సీలతో ఇంటి పన్నుల సర్వేలు వెంటనే ఆపాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం వద్ద సింగరేణి కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కృష్ణా కాలనీలో అనుమతులు లేకుండా ఇంటిపై ఏర్పాటు చేసినటువంటి సెల్ టవర్ పనులను కాలనీ వాసులు అడ్డుకున్నారు. సెల్ టవర్ నిర్మాణం విరమించుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీరోలు మండల కేంద్ర శివార్లలో ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ లో హఠాత్తుగా మంటలు చెలరిగాయి. ఈ ప్రమాదంలో సుమారు 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. మహబూబాబాద్ జిల్లా కుర్బిలో ఆశా కార్యకర్తల సంఘం భారీ ర్యాలీ నిర్వహించింది. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘ ప్రథమ మహాసభలు కామారెడ్డిలో ప్రారంభమైపోయాయి. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాల్గొన్నారు. ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధించుకోవచ్చని పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల మద్దతు బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడంపై హైదరాబాద్ సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. సర్కార్ తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు దేశానికే స్ఫూర్తిదాయకమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సవతి ప్రేమ ఎందుకని ప్రశ్నించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ల మీద ఉన్న శ్రద్ధ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఎందుకు లేదు అని ప్రశ్నించారు. ఒకప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీ వైజాగ్ స్టీల్ అన్న విషయాన్ని గుర్తు చేశారు ఆమె.
గాంధీజీని గాడ్సే చంపడం తప్పని చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రపంచ దేశాలు మోకరిల్లి మహాత్మా గాంధీకి దండం పెడుతున్నాయని, అంతటి గొప్ప వ్యక్తిని చంపిన గాడ్సేను పొగిడితే ఎలా అన్నారు. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి ఐసీసీ సెక్రటరీ వంశీ చందర్ రెడ్డి వెళ్లారు. జీవన్ రెడ్డి అత్యంత నిజాయితీ పరులుగా మొదటి వరుసలో ఉంటారన్నారు. ప్రజల కోసం మాత్రమే ఆలోచించిన వ్యక్తి పార్టీకి దూరం కాకూడదని తెలియజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాకతీయ డిగ్రీ కాలేజీలో ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే కోపంతో చితకబాదారు యువకులు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రశ్నించారు. ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. 12 ఏళ్ల కాలంలో విభజన హామీలకు సంబంధించిన బకాయిలు ఇంకా ఇవ్వలేదని మండిపడ్డారామె. పార్వతీపురం మన్యం జిల్లా కోమలాడ మండలం నయా గ్రామస్తుల కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఢోలీ కష్టాలు తీర్చాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. పశ్చిమాసియాలో యుద్ధానికి బ్రేక్ పడటంతో స్టాక్ మార్కెట్లు ఇప్పుడు పరుగులు పెట్టాయి. ఇవాళ ఒక్కరోజే 1372 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 412 పాయింట్ల లాభంతో నిఫ్టీ మెరుగుపడింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుడు మల్లారెడ్డి మాట్లాడారు. జవహర్ నగర్ తన గుండకాయని, అక్కడ మళ్లీ చెత్త వేస్తున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోడి ధర కొండెక్కింది. చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నాన్ వెజ్ ప్రియులకు వండకుండానే షాక్ ఇస్తోంది కోడి కూర. నిజామాబాద్ జిల్లాలో కిలో చికెన్ 360 రూపాయల నుంచి 400కు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులను మోసం చేసిందంటూ కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అసెంబ్లీలో దివ్యాంగుల సమస్యలపై కూడా చర్చ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల కోసం బీజేపీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. అమరావతిలో సీఎం చంద్రబాబును బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కలిశారు. సీఎం చంద్రబాబుతో 3.5 గంటల పాటు సంజయ్ దత్ పలు అంశాలపై చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో రాములవారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాములవారి కళ్యాణానికి 1 కోటి తలంబ్రాలను సమకూరుస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో బోట్ల మిస్సింగ్ పై మత్స్యకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించామన్నారు. లోక్సభ, అసెంబ్లీ స్థానాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ స్థానాలు 50% మేర పెంచాలంటూ కూడా నిర్ణయం తీసుకుంది. భారత సుప్రీంకోర్టు మత మార్పిడిలపై సంచలనమైన తీర్పిచ్చింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోకి కాకుండా ఇతర మతాల్లోనికి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని కూడా స్పష్టం చేసింది. దురంధర్ 2 సినిమా భారత్లో వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా ప్రభావంతో పాకిస్తాన్లోని కరాచీ లారీ ప్రాంతంలో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు.